చెన్నై పొలిటికల్ పిక్చర్ రోజుకో రకంగా ఆసక్తికరంగా రేపుతోంది. వారం రోజులుగా రెండు శిబిరాల మధ్య కొనసాగుతున్న రాజకీయ నాటకం ఉన్నట్టుండి కొత్త టర్న్ తీసుకుంది. పొలిటికల్ పిక్చర్లో ఇద్దరు వ్యక్తులు రెండు శిబిరాలు కాదు, ఎవరికి వీలైతే వారు ఎంటర్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటిదాకా అన్నా డిఎంకే అంతర్గత పోరుగా కనిపించిన తమిళ రాజకీయ సినిమాలో ఇప్పుడు పాత్రధారుల సంఖ్య పెరిగింది. కాస్త లోతుగా పరిశీలిస్తే చాలు ఏ పార్టీ ఏ రకంగా తమిళ వేదికపై తమ పాత్ర నిడివి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయో ఇట్టే బోధపడిపోతోంది. తమిళనాడు రాజకీయం రంగు మారుతోంది. తెర ముందు కనిపిస్తున్నవి రెండు శిబిరాలే, కానీ తెర వెనుక అన్ని పార్టీలు అధికారం కోసం పావులు కదుపుతున్నాయి. రక్తి కట్టిస్తోన్న ఈ తమిళ నాటకంలో అధికారం కోసం పాకులాడే పాత్రలెన్నో అంతర్లీనంగా చక్రం తిప్పుతున్నాయి. రోజురోజుకి రక్తి కడుతున్న తమిళనాడు రాజకీయంలో పాత్రధారుల సంఖ్య పెరుగుతోంది. తమిళ్ పొలిటికల్ సీన్ హీటెక్కించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు జోరుగా చేస్తున్నారు. పైకి పన్నీర్ సెల్వం, శశికళ క్యాంపులే తెర ముందు కనిపిస్తున్నా ఇంకా చాలా పాత్రలు సైలెంట్ గా పని చేసుకుని పోతున్నాయి. అంతర్లీనంగా అన్ని పార్టీల మధ్య బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. అధికారం కోసం శశికళ, పన్నీర్ సెల్వంలో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించిన శశికళ వారు చేజారకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే క్యాంపు దగ్గర పోలీసులు, మీడియా హడావుడి పెరగడంతో ఇప్పుడు వారిని మరో చోటికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు దక్కిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు శశికళ వర్గం. పన్నీర్ షాకులిస్తోన్నా, ఎత్తులకు పై ఎత్తులు వేస్తోన్నా తన పట్టును మాత్రం విడవడం లేదు శశికళ. అందుకే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, వారంతా తన దగ్గరే ఉన్నారని ధీమాగా చెబుతున్నారు. పైకి ఇలా చెబుతున్నా తెర వెనుక మాత్రం డిఎంకే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు శశికళ. ఇప్పటికే టీఎన్సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసు చిన్నమ్మకు మద్దతు పలకడంతో తమిళ్ పొలిటికల్ సీన్ కొత్త టర్న్ తీసుకుంది. అటు డిఎంకే ఎమ్మెల్యేలను తన వైపు లాక్కునేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు శశికళ. పదవులను ఆఫర్ చేసి లెక్క సరిచేయాలని చూస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తం ఆఫర్ చేస్తున్నారన్న వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అధికారం కోసం ఏమాత్రం తగ్గకూడదన్న ఆలోచనలో చిన్నమ్మ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. శశికళ ఇలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంటే ఆమెకు షాకులిచ్చేలా దూసుకెళ్తున్నారు పన్నీర్ సెల్వం. ఇప్పటికే శశికళ క్యాంపు నుంచి ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటున్న సెల్వం సంఖ్యాబలం కోసం ప్రతిపక్షం డిఎంకే సాయం తీసుకునేందుకు వెనకాడటం లేదు. కలిసొస్తే అందరినీ కలుపుకొని పోయేందుకు సిద్ధమంటున్నారు. ఇక పన్నీర్ కు బీజేపీ బ్యాక్ డోర్ సపోర్ట్ ఇస్తుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇలా క్యాంపు రాజకీయాల్లోనూ ఏమాత్రం తగ్గట్లేదు పన్నీర్. ఇప్పుడు ఈ రెండే తెర ముందు కనిపిస్తున్న శిబిరాలు, కానీ తెర వెనుక మరో రకం రాజకీయం సాగుతోంది. అన్నాడీఎంకేలో రెండు వర్గాలు కొట్టుకుంటుంటే అపోజిషన్ సైలెంట్ గా ఎలా ఉంటుంది? ప్రస్తుత పరిస్థితితో డీఎంకే కూడా యాక్టివ్ అయింది. అందుకే పన్నీర్, శశికళల ఆకర్ష్ కంటే ముందే స్టాలిన్ రివర్స్ ఆకర్ష్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. శశికళ, పన్నీర్ సెల్వం ఆధిపత్య పోరుతో 15 మంది ఎమ్మెల్యేలు డీఎంకే గూటికి చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. స్టాలిన్ తో వాళ్లు చర్చలు కూడా జరిపారని, టైం చూసుకుని సైడ్ మార్చేస్తారని సమాచారం. అయితే 15 మంది ఎమ్మెల్యేలు స్టాలిన్ వైపు వచ్చేస్తే లెక్క మారుతుంది. ఈ బాటలోనే మరింత మంది ఎమ్మెల్యేలు నడిస్తే అప్పుడు అధికారం కూడా ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలతోనే డీఎంకే స్పీడ్ పెంచింది. ఎమ్మెల్యేల సంగతి ఇలా ఉండగానే స్టాలిన్ గవర్నర్ ను కలవడం సంచలనంగా మారింది. సందట్లో సడేమియాలా కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ అనిశ్చితిని తమకు అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీఎన్సీసీ అధ్యక్షుడు శశికళకి జై అంటే మిగతా ఎమ్మెల్యేలు మాత్రం చిన్నమ్మకు వ్యతిరేకంగా ఉన్నారు. మందిలో 6 శశికళతో దోస్తికి నో అంటున్నారు. అయితే క్యాంపులు కలగూరగంప రాజకీయం జోరుగా సాగుతోంది. రజనీ రాక కోసం ఒకప్పుడు తమిళ ప్రజలు ఎదురు చూసేవారు. ఇప్పుడు ఆ ఎదురు చూపు పార్టీల వంతైంది. తలైవాకు గాలమేసే రేసులో ఇప్పుడు బీజేపీ ముందుంది. ఆర్ఎస్ఎస్ ప్రతినిధి రజనీకాంత్ను కలవడం బీజేపీ స్ట్రాటజీని బయటపెట్టింది. తమిళనాడును మధ్యంతర ఎన్నికల దిశగా మళ్లించే సాహసానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అధికార పీఠం కోసం అన్ని పార్టీలు ఎమ్మెల్యేల వెనక పడుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం కొత్త ఎత్తుగడ వేసింది. తమిళనాడులో పట్టు పెంచుకునేందుకు అనిశ్చితిని అవకాశంగా మలుచుకుంటోంది.
ఇక్కడే కొత్త తరహా రాజకీయానికి తెరదీసింది కమలం పార్టీ. సొంతంగా ప్రయత్నిస్తే వర్కౌట్ కాదని భారీ కటౌట్ను దించేందుకు ప్లాన్లు సిద్ధం చేసింది. సిల్వర్ స్క్రీన్ సూపర్ స్టార్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చే పనిలో పడింది. అవును, కబాలీతో పార్టీ పెట్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది బీజేపీ. ఇందుకోసం భారీ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేసే పనిలో పడింది. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మెలి తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలి సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ఆయనెప్పుడూ నోరు మెదపలేదు. కానీ ఇప్పుడు తమిళనాడులో రాజకీయ అస్థిరత కనిపిస్తోంది. మరోవైపు రజనీ పొలిటికల్ ఎంట్రీకిదే సరైన సమయమన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడిదే అనిశ్చితిని అవకాశంగా వాడుకుందామనుకుంటున్న బీజేపీ తలైవాను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ ప్రతినిధి గురుమూర్తి రజనీని కలిశారన్న వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రజనీకాంత్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు కష్టపడుతున్న బీజేపీ దీనితో భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. రజనీకాంత్ ను ఒప్పించి రాజకీయాల్లోకి తీసుకురావడం కమలం అసలు టార్గెట్. అయితే ఇక్కడ బీజేపీలోకి రజనీని ఆహ్వానించడం కంటే ఆయనతో కొత్త పార్టీ పెట్టిస్తేనే బెటర్ అన్న భావనలో ఉంది బీజేపీ. పైగా లోకల్ గా కమలానికి అంత సీన్ లేదిప్పుడు. ఎంతటి సూపర్ స్టార్ చేరినా కొత్త పార్టీ పెట్టినంత ప్రభావం బీజేపీపై ఉండదు. దీంతో ఆయనతో పార్టీ పెట్టించి తమిళనాడుపై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది కాషాయ పార్టీ. అదెలా అంటారా? ఇక్కడే బీజేపీతో పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. రజనీకాంత్ తో కొత్త పార్టీ పెట్టిస్తే అప్పుడు తమిళనాడులో సీన్ మొత్తం మారిపోతుంది. ఆయనకున్న ఫాలోయింగ్ చూసి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలుంటాయి. అటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా రజనీకాంత్ పార్టీలో చేరేందుకు క్యూ కట్టడం ఖాయం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలే కాదు, డీఎంకే, కాంగ్రెస్ ఇలా శాసనసభ్యులు కండువాలు మార్చేస్తే అప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా పార్టీ మార్చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీ రద్దవుతుంది. అసెంబ్లీ రద్దయితే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలి. ఆ ఎన్నికల్లో రజనీ పార్టీ విజయం సాధిస్తే అప్పుడు ఆ ప్రభుత్వం ఆటోమేటిక్ గా తమ చెప్పు చేతుల్లోనే ఉంటుందన్నది బీజేపీ వ్యూహం. అందుకే సాహసమైనప్పటికీ మధ్యంతర ఎన్నికల స్ట్రాటజీతో లాభపడాలనుకుంటోంది బీజేపీ. ఇది బీజేపీ అసలు ప్లాన్. గురుమూర్తి రజనీ భేటీ వెనుక సారాంశం ఇదేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరికి వారు తమిళనాడు రాజకీయ తెరపై పాత్రలు పోషిస్తూ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. మరి అధికారం కోసం సాగే ఈ నాటకంలో గెలిచేదెవరు? ఎదురు తిరిగినా ఎదుటి శిబిరాన్ని టచ్ చేసిన సస్పెండే. అన్నాడీఎంకేలో ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తోంది. అయితే సస్పెన్షన్ తర్వాత అసలు కథ మొదలవుతుంది. తొలి వేటు ఒకరిదైతే మలి వేటు ప్రత్యర్థిదవుతుంది. ఎవరికి వారు తమదే అసలు పార్టీ అంటూ చేస్తే గీస్తే సస్పెండ్ తామే చేయాలి అన్న వాదన వినిపిస్తున్నారు. దీంతో తమిళనాట అసలెవరు కొసరెవరు అన్న చర్చకు తెరలేచింది. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎవరు? అదేంటి అలా అడిగారు? శశికళే అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ కదా. అంటే ఇదంతా పాత మాట అంటున్నారు పన్నీర్ బ్యాచ్. సస్పెండ్లు చేసే హక్కు శశికళకు లేదని వాదిస్తున్నారు. చిన్నమ్మకు ఏ అర్హత లేదని, అసలు శశికళకు పార్టీ చీఫ్ హోదా లేదని, ఆమె తాత్కాలిక జనరల్ సెక్రటరీ అని తేల్చేస్తున్నారు. శశికళపై తిరుగుబాటు తర్వాత పన్నీరు సెల్వం కమెంట్స్ కలకలం రేపుతున్నాయి. తిరుగుబావుట ఎగరేసిన పన్నీర్ సెల్వంపై చిన్నమ్మ వేటు వేశారు. పార్టీ ట్రెజరీ పదవి నుంచి తప్పించారు. எந்த சக்தியாலும் அதை தடுக்க முடியாது. காரணம்
அம்மா என்கிற சக்தி நம்மிடம் உண்டு. இனி அம்மா அவர்களின் கனவுகளுக்காக வாழ்வேன். அதே முறைத்தான் நீங்களும் எடுத்துள்ளீர்கள். அது கடைசி நேரத்தில் தான் தனக்கு தெரிய வந்தது என்பது போன்ற திரு ஓ பன்னீர்செல்வத்தின் பேச்சை யாரும் நம்ப மாட்டார்கள். கட்டாயப்படுத்தினார்கள் என்கிறார். என்னை சட்டமன்ற குழு தலைவராக முன்மொழிந்தவர் என் అరిగిల్ అమర్ந்து ఉరయాడి కొண்டுదాన్ இருந்தார். అయితే తన సస్పెన్షన్ పై స్పందించిన పన్నీర్ సెల్వం శశికళ వ్యాఖ్యలను అసలేమాత్రం పట్టించుకోలేదు. తనను పార్టీ నుంచి తప్పించే అధికారం శశికళకు లేదంటూ ఎదురుదాడి చేశారు. అంతటితో ఊరుకోని పన్నీర్ తానిప్పటికీ అన్నాడీఎంకే కోశాధికారినంటూ బ్యాంకులకు లేఖ రాశారు. అయితే ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఏఐడీఎంకే ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్ కూడా పన్నీర్ పక్కన చేరారు. శశికళకు హ్యాండ్ ఇచ్చి పన్నీర్ సెల్వాన్కి మద్దతు తెలపడంతో శశికళ ఆయనపై వేటు వేసింది. ప్రెసిడియం చైర్మన్ గా తప్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే దీనిపై స్పందించిన మధుసూదన్ చిన్నమ్మకు జలకిచ్చారు. పన్నీర్తో కలిసి పార్టీలో సభ్యత్వమే లేని ఆమె జనరల్ సెక్రటరీగా ఎలా ఎన్నికవుతారంటూ ప్రచారం మొదలుపెట్టారు. అంతటితో ఊరుకోని పన్నీర్ అండ్ మధుసూదన్ చిన్నమ్మ ఎన్నిక చెల్లదంటూ ఈసీకి లేఖ రాశారు. శశికళ జనరల్ సెక్రటరీ పోస్ట్ను సవాల్ చేస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో అన్నాడీఎంకే కార్యకర్తల్లో కొత్త ట్విస్ట్ వచ్చి పడింది. పన్నీర్ సెల్వం వర్గానికి చేరువవుతున్న వారిపై శశికళ సస్పెండ్ వేటు వేస్తుంటే అంత సీన్ లేదంటూ ఎదురుదాడికి దిగుతున్నారు పన్నీర్ అండ్ కో. పన్నీర్ సెల్వంను కోశాధికారి పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పిన శశికళ ఆయనతో చేరిన ఎమ్మెల్యేలు నేతలపైన సస్పెండ్ వేటు వేసింది. అయితే సస్పెన్షన్ కు గురైన వారే మళ్లీ మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. దీంతో కొత్త గందరగోళం అన్నాడీఎంకే శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. అసలు పార్టీ చీఫ్ ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతోంది. సీఎం పీఠం కోసం పొలిటికల్ వార్ కొనసాగుతుంటే పార్టీ చీఫ్ పోస్టుపై కొత్త రగడ ఆసక్తికరంగా మారింది. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ కావాల్సిందే. అమ్మ ధోరణి ఇటు పన్నీర్ సెల్వం పద్ధతి ఇలాగే ఉంది. మెత్తగా ఉంటే తగదనుకున్నారు ఏమో. తమ దారికి అడ్డొస్తే సస్పెన్షన్ వేటే అంటున్నారు నేతలిద్దరు. మరి ఎవరికి వారు జారీ చేస్తున్న సస్పెన్షన్ లేఖల శాంక్టిటీ ఎంత? ఎవరి లేఖలు చెల్లుబాటు అవుతాయి? ఇదే అంతు చిక్కడం లేదని అన్నాడీఎంకే కింది స్థాయి నేతలు చెవులు కొరుకుంటున్నారు. తమకు అడ్డొస్తే వేటేనని శశికళ వార్నింగ్ ఇస్తున్నారు. నాతో పెట్టుకున్న సస్పెన్షనేనంటున్నారు పన్నీర్ సెల్వం. ఈ రెండు గ్రూపుల్లో అసలు పార్టీ ఎవరిది? శశికళ సస్పెండ్ చేస్తుంటే ఆమెకంత సీన్ లేదని పన్నీర్ బ్యాచ్ ఎందుకు లైట్ తీసుకుంటుంది? ఇప్పుడు అన్నాడీఎంకేలోని గ్రూపుల వ్యవహారం రచ్చకెక్కుతోంది. పార్టీని ఎవరికి వారే ఓన్ చేసుకుంటున్నారు. అయితే శశికళను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు కదా, ఇంకేంటి డౌట్ అంటే అనేక కారణాలు చెబుతున్నారు పన్నీర్ సెల్వం. శశికళ ఎలా జనరల్ సెక్రటరీ అయ్యారో చెప్పాలంటున్నారు. తాత్కాలిక సెక్రటరీగా ఉన్నారని, అయితే ఆ పదవి ఏఐడీఎంకే నియామవళిలోనే లేదని రివర్స్ అటాక్ చేస్తున్నారు. తాజాగా మధుసూదన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన బాంబు పేల్చారు. అసలు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పదవిలో ఎవరూ లేరని చెప్పారు. త్వరలో దానికి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మధుసూదన్. శశికళ తాత్కాలిక జనరల్ సెక్రటరీ అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆమెను పార్టీ జనరల్ సెక్రటరీగా గుర్తించొద్దంటూ లేఖ రాశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. దానికి త్వరలో ఎన్నికలు జరుపుతాం. అన్నాడీఎంకే కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కోరుతున్నా. కార్యకర్తలే పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాలని పార్టీని స్థాపించిన ఎన్జి రామచంద్రన్ నిబంధన విధించారు. అందువల్ల ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదు. ఆమెను పార్టీ కార్యకర్తలు ఎన్నుకోలేదు. మధుసూదన్ లేఖతో ఇప్పుడు శశికళ క్యాంపులో కలవరం మొదలైంది. అటు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అనే పదవి అన్నాడీఎంకే పార్టీలో లేదని ఈసీ తేల్చి చెప్పింది. దీనిపై ఇప్పటికే శశికళకు నోటీసులు సైతం జారీ చేసింది. అయితే ఇప్పుడు నిజంగానే శశికళ తాత్కాలిక జనరల్ సెక్రటరీ అయితే ఆమె పదవి ఊడినట్లే. ఈ స్ట్రాటజీతోనే చిన్నమ్మ వరుసగా సస్పెన్షన్లు చేస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు పన్నీర్ సెల్వం.
పైగా ఎదురుదాడికి దిగుతూ ఉండడంతో శశికళ వర్గం డిఫెన్స్ లో పడింది. మధుసూదనన్ పార్టీలో సీనియర్ లీడర్. ఆయన ఎంజీఆర్ తోనూ కలిసి పనిచేశారు. అన్నాడీఎంకే పార్టీలో జనరల్ సెక్రటరీని కార్యకర్తలు ఎన్నుకుంటారని, త్వరలో దీని ఎన్నిక జరుగుతుందన్నారాయన. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యేవారు పార్టీ సభ్యత్వం తీసుకుని 5 ఏళ్లు పూర్తవ్వాలి. కానీ శశికళ కేవలం మార్చ్ 31, 2012లో సభ్యత్వం తీసుకున్నారని, ఆమె జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యే అర్హతే లేదని చెబుతున్నారు. శశికళపై ఈసీకి ఫిర్యాదు చేసిన పన్నీరెండుకో పార్టీని ఓన్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. నిజమైన పార్టీ మాదేనంటున్నారు. ఎక్స్ట్రాలు చేస్తే వేటు వేస్తామంటూ శశికళ బ్యాచ్ కు వార్నింగ్ ఇస్తున్నారు. అటు శశికళ, ఇటు పన్నీర్ 2 వర్గాల మధ్య ఇప్పుడు క్యాడర్ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. ఎవరు ఎవరిని వేటు వేస్తున్నారన్నది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అసలు పార్టీ ఎవరిది, శశికళదా పన్నీర్దా అన్న అయోమయంలో పడ్డారు. అయితే కన్ఫ్యూజన్ కు ఎన్నికల సంఘమే క్లారిటీ ఇవ్వాలి.